ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో హిట్లర్ పాలన సాగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులపై వేధింపులకు పాల్పడే ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృష్ణాంక్ను అక్రమంగా అరెస్టు చేశారని హరీష్ రావు సీరియస్ అయ్యారు. దొంగతనం చేసిన వాళ్లను విడిచిపెట్టి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపైనే కేసు పెట్టారని ఆరోపించారు. ఆఖరికి సీసీ కెమెరాలను కూడా హ్యాక్ చేస్తున్నారని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న మన్నె కృషాంత్తో హరీష్ రావు ములాఖాత్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పై దాడి కేసులో ఆయన జైల్లో ఉన్నారు. పార్టీ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డిని అరాచకాలకు ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇట్లా ఎన్ని కేసులు, మెదక్లో మా పార్టీ నాయకుల మీద కేసులు, సంగారెడ్డిలో మా నాయకుల మీద కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా లగచర్లలో చూసాం. మా గిరిజన బిడ్డల మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూసాం. కేసులతో గొంతు నొక్కలేవు. కేసులతో నువ్వు మళ్ళీ గెలుస్తా అనుకుంటే అది మూర్ఖత్వం. హిట్లర్ను మించిపోయింది నీ మూర్ఖత్వం. నువ్వు ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వేదో రాజు అనుకుంటున్నావు. నేనే రాజు, నేనే మంత్రి, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. కానీ నీకు తగిన బుద్ధి చెప్పడానికి ఇలా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు చేసే అరాచకాలు, పాపాలు అన్నీ ఇన్ని రావు. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి, ప్రజల దృష్టిలో రికార్డ్ అవుతున్నాయి, మా పార్టీ కార్యాలయంలో రికార్డ్ అవుతున్నాయి. రేపు వీటన్నిటినీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అయిపోయింది, నీ పని అయిపోయింది. నువ్వు నీ 420 హామీలు లేవు, నీ 420 హామీల సంగతి ప్రజలకు అర్థమైంది. ప్రజలే తిరగబడుతున్నారు. నువ్వు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఏదన్నా ఒక్కటన్నా అమలైందా? నీ మాటలు ఏదైనా ఒక్కటన్నా అమలైందా? ఇవాళ నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చేయాలని MCHRDలో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కడుతున్నావు. పెడతాం, అన్ని బయట పెడతాం. ఇప్పటికైనా మేము ఒకటే కోరుతున్నాం, నీకు సగం కాలం అయిపోయింది, ఇక మిగిలింది సగ కాలమే. ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయి. నేను IPS అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రేపు BRS ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అవుతామేమో అనుకుంటున్నారేమో కానీ రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి BRS నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, BRS నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా.